నమస్తే గైస్ అండ్ అస్సలాము అలైకుం. సో నేను మీ మెకానిక్ జాబ్ని. సో ఈ గ్లామర్కి వచ్చేసి నేను అంతకుముందు వీడియో అప్లోడ్ చేసే కదా మీకు మొత్తం బండి రీఫిట్టింగ్ చేస్తున్నాము కొత్త చేసేసి అని చెప్పి. సో బండి అయితే వర్క్ మనం మొదలు పెట్టేసాం, చూస్తున్నారు కదండి. బండి అయితే నీట్గా మనం ముందు సర్వీసింగ్ చేసేస్తున్నామండి. ఎందుకనంటే మనం ఎలాగ ఈ డోర్లు కౌల్స్ సైడ్ డోర్లు మొత్తం నీట్గా కొత్త చేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ దానికోసం ఎలాగో సర్వీసింగ్ కోసం తర్వాత మళ్ళీ ఎలాగో ఓడ తీయడం కుదరదు కాబట్టి మనం మొత్తం నీట్గా అయితే చేసేస్తున్నామండి. సర్వీసింగ్ కూడా చేసేసి మొత్తం ఎడగా డోర్లు అయ్యి కొత్త చేసేద్దాం అని చెప్పి చూస్తున్నానండి. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే దీనికి మనం సర్వీసింగ్ అయితే చేస్తున్నామండి. చేస్తే దీనికి వచ్చేసి కౌల్ సెట్, సైడ్ డోర్లు, తర్వాత వచ్చేసి సైడ్ స్టాండ్, పొట్రాస్లు, తర్వాత మనకి ప్రతిదీ కూడా నీట్గా ఉండాలని చెప్పి ఎదర ఫోర్క్ స్టంప్లు కొత్తాయి, తర్వాత వచ్చేసి వెనకమాల షాకప్స్ కొత్తాయి. ఇలా ప్రతిదీ కూడా నీట్గా మనం కొత్త చేసుకుంటూ వస్తున్నామండి. బ్రేక్ షూలు, క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్, పొట్రాస్టులు, ఇలా ప్రతిదీ కూడా మనం కొత్త చేసుకుంటూ వస్తున్నాము. సో దీనికి వచ్చేసి మొత్తానికి అయితే బిల్లు అయితే దగ్గర 10,000 చిల్లర అవుతుందండి. సో దీనికి వచ్చేసి అసలు ఎందుకు అంత అవుతుంది ఏంటి అని మీకు క్లారిటీ చెప్తానండి. సో వెనకాల వచ్చేసి మనం ముందు కొత్త జోకర్లు వేస్తున్నామండి. ఓయి ఒరిజినల్ వేస్తున్నామండి, మన హీరో ఒరిజినల్. ఒక జోకర్ వచ్చేసి 990 రూపాయలు ఉంది. దీనికి చెప్పా కదండి, వెల్డింగ్ అయితే మనకి ముక్క అయితే తిరిగిపోయింది, దానికైతే మనం వెల్డింగ్ పెట్టేసాము. సో ఫైనల్గా వచ్చేసి దీనికి 990 రూపాయలు అయితే అవుతుందండి. ఒక జోకర్ వచ్చేసి 2 జోకర్లు వచ్చేసి 2,000 రూపాయలు చిల్లర అవుతున్నాయి కదండి. సో దీనికి వచ్చేసి మనం పెయింట్ ఎందుకు కొడుతున్నాము అంటే మనం ఒరిజినల్ పెయింటింగ్ కూడా వేయించుకోవచ్చు. మనం ఒరిజినల్ పెయింటింగ్ వేయించుకొని మనం బండి మొత్తం ఒరిజినల్ పెయింటింగ్ వేయించుకొని పీస్ టు పీస్ మొత్తం ఒరిజినల్ చేయించుకున్నామంటే దగ్గర 25,000 పైన అయిద్దండి. సో కస్టమర్ దగ్గర అంత అయితే లేదు. మనం ఎలాగో దీనికి ఒక 9,000 10,000 పెడుతున్నాం కాబట్టి అంత అవుతుంది కాబట్టి సరే ఒక 2 డల్ బ్లాక్ స్ప్రే డబ్బాలు తీసుకొచ్చి కొట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నీట్గా సర్వీసింగ్ చేసుకుని మనం అయితే అప్లై చేసుకుంటున్నామండి నీట్గా డల్ బ్లాక్ అనేది. సో ఫైనల్ వచ్చి వెనకాల 2 సిగ్నల్ లైట్ కూడా కొత్త వేసుకుంటున్నాము. సో దీనికి వచ్చి ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్త ఇస్తామండి. సో దీనికి కౌల్స్ చూసారు కదండి, మనమైతే తెమ్మంటే మనం తీసుకొచ్చేటోళ్ళం. ఏ సాయి కంపెనీయో లేకపోతే ఒరిజినల్ కావాలంటే హీరో ఒరిజినల్ తెచ్చుకునేటోళ్ళం. మన కస్టమర్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి పెట్టుకున్నాడండి. నాకు అసలు అయితే మైండ్ పోయింది, ఇదేంటో ఆయన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోవడం ఏంటని చెప్పి. సో మనోడైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. సో దీన్ని చూస్తున్నారు కదండి, కౌల్స్ మరి అంతేనో నాకైతే తెలియదు. డోర్లు కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాడండి మనోడు. సో సైడ్ డోర్లు కౌల్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మీరు కనుక ఎవరైనా కనుక ఇలా ఈ సైడ్ డోర్లు కానీ కౌల్స్ కానీ ఏమన్నా గ్లామర్ బండి ఏ బండి అయినా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చి దీనికైతే డేంజర్ లైట్ గ్లాస్ సెట్ మొత్తం, తర్వాత క్లాంప్ సెట్ ఇది మొత్తం కూడా కొత్త చేసేస్తున్నామండి మనం. సో దీనికి వచ్చేసి అసలు ఎంత బిల్ అవుతుందో ఏంటి ప్రతిదీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి పార్ట్ 2 మాత్రమే. సో మొత్తం ఒక దాంట్లో పెట్టాలంటే కుదరదు కాబట్టి నేనైతే స్లోగా పెడుతున్నానండి. సో దీని ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నారు కదండి ఎంత ఘోరంగా ఉందో, లోపల సాలిపురుగులు కూడా చచ్చిపోయినాయండి, అంత ఘోరంగా అయితే ఉంది. ఇక మనం ఎంత ఓడ తీసినప్పుడు ఎయిర్ ఫిల్టర్ కూడా కంపల్సరీ చేంజ్ చేసుకోవాలండి, లేకపోతే తర్వాత కస్టమర్ అలా తిరిగేస్తారు బండి మొత్తం నీట్గా ఉంది కదా అని చెప్పి. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు తిరిగాక బండి మైలేజ్ తగ్గిపోతుంది, బండి ఇంజిన్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది, ఇవన్నీ మళ్ళీ అవుతూ ఉంటాయి. సో దానికోసం అయితే మనం మళ్ళీ ఓడ తీయాల్సి వచ్చింది. ఎందుకు తలపడి పనిలో పని అయిపోతుంది కదా మనం వేస్తామండి. సో దీనికి సీట్ కట్ ట్యాంకర్ కూడా ఒరిజినాలిటీగా ఉంటాయని చెప్పి మనం ప్లేన్ కవర్ వేస్తామండి. సో మొత్తం పైపులు మొత్తం పోయినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.